సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాఢ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాన్ భవేత్. ఓం నమో వెంకటేశాయ. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆత్రత్రాణ పరాయణుడు, భక్తుల పాలిటి కొంగు బంగారం శ్రీ వెంకటేశ్వర స్వామివారు, సప్తాచల నివాసుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుని యొక్క పర్వత సానువులలో కల అంజనాద్రి పర్వతములో ఉన్నటువంటి అంజనాదేవి ఒడిలో కూర్చున్నటువంటి మనందరికీ కూడా అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి బాల హనుమంతుని మనం అందరం కూడా ఈ అంజనాద్రి పర్వతంలో ఆంజనేయ స్వామి వారి జన్మస్థలమైనటువంటి ఆకాశగంగ ప్రాంతంలో మనం స్వామివారిని దర్శనం చేస్తూ ఉన్నాం. ఈరోజు విశేషమేమిటంటే, స్వామి తన యొక్క జన్మమాసము జన్మతిథి కలిగినటువంటి ఈ వైశాఖ మాసం, వైశాఖమాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రసూతాయ ఆంజనేయాయ మంగళం. మనకి పరాశర సంహితలో హనుమంతుడి యొక్క జన్మ వృత్తాంతాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అయితే చాలామందికి ఒక సందేహం ఉంది, హనుమంతుడు 2 సార్లు జన్మించాడా? కొన్ని ప్రాంతంలో చైత్ర పూర్ణిమ నాడు హనుమత్ జయంతి అనేటువంటిది చేస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల మరి వైశాఖ మాసంలో బహుళ పక్షంలో వచ్చేటువంటి దశమి నాడు మనం వైశాఖ మాసే కృష్ణాయాం అంటే మంత్రశాస్త్రయుక్తమైనటువంటి యొక్క జన్మతిథిని మనందరం కూడా జరుపుకుంటున్నాం. అయితే మరి చైత్ర పూర్ణిమ నాడు జరిగేటువంటి మరి హనుమత్ జయంతి ఏమిటి, మరి దానికి ఉండేటువంటి విశిష్టత ఏమిటి అంటే, మరి అంజనాదేవి యొక్క తపస్సు వల్ల శేషాద్రి సానువులలో ఆకాశగంగ తీరంలో అంజనాదేవి తపస్సు చేసి తత్ఫలితంగా దేవాదులందరి యొక్క వరముతో ఉద్భవించినటువంటి బాల హనుమంతుడు. ఈ బాల హనుమంతుడు ఈ కొండలలో కోనలలో చక్కగా ఎగురుతూ తిరుగుతూ పరిగాడుతూ ఆయన దినదిన ప్రవర్ధమానమవుతూ ఉన్నాడు. మనకి తిరుమలలో ఒక ప్రత్యేకత ఉంది. రథసప్తమి నాడు అందరూ వెంకటేశ్వరుని దర్శిస్తుంటే వెంకటేశ్వరుని దర్శనం చేయటానికి సూర్యభగవానుడు ఎలా అయితే యాపిల్ పండుగ చక్కనైనటువంటి మధురమైనటువంటి వ్యవస్థలో ఈ యొక్క శేషాద్రి పర్వత సానువులలో తన యొక్క ఉనికిని గుర్తు చేసుకునేటువంటి ఆ కిరణాలతో కూడినటువంటి భాస్కరుని ఎలా అయితే ఉంటాడో అటువంటి భాస్కరుడు ఉదయిస్తున్నట్టు ఇక్కడ. ఈయన వెంటనే అదేదో మరి చక్క వానరం పండ్లంటే ఇష్టం, అక్కడో పెద్ద పండు ఉంది కాబట్టి అందులో సర్వదేవతల యొక్క వరంతో పుట్టినటువంటి వాడు కాబట్టి ఇతనికి అసాధ్యమనేటువంటిది లేదు. అటువంటి ఆ యొక్క పండును చూచి హనుమంతుడు చక్కగా ఎగిరి వెళ్ళి ఆ పండుని ఆ సూర్యభగవానుడి పండుని భ్రమించి ఆయనని భక్షించపోయినప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో
ఆ యొక్క బాలకుణ్ణి అదిలించినప్పుడు ఆ బాలకుడు ఈ భూమిపైన పడిపోయి బ్రహ్మాది దేవతల చేత తిరిగి సర్వశక్తి సంపన్నుడై లేచినటువంటి దినం చైత్ర పూర్ణిమ. అందువల్ల మనం చైత్ర పూర్ణిమని కొన్ని ప్రాంతాల్లో హనుమ జయంతిగా జరుపుకుంటారు. మంత్రశాస్త్ర ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానములు ప్రతి సంవత్సరము జరిపినట్లే ఆకాశగంగా తీర్థ స్థానువులలో ఉన్నటువంటి శ్రీ అంజనాదేవి యొక్క ముందున్నటువంటి బాలాంజనేయ స్వామి వారికి విశేషమైనటువంటి ఈ యొక్క హనుమ జయంతి ఉత్సవాలని 5 రోజులుగా సంకల్పం చేసి నేడు మనందరి యొక్క భాగ్యోదయము చేత హనుమంతుని యొక్క జన్మతిథి దశమి మనకి ఈ వైశాఖ మాసం బహుళపక్షం, మరి దశమి తిథి ఈరోజు మనకి శనివారం నాడు కలిసి రావటం విశేషం. కాబట్టి ఆ యొక్క స్వామిని మనం అందరం కూడా ప్రార్థన చేస్తూ సమస్త జనులు కూడా ఆయురారోగ్య సంపత్తులతో ఉండాలి, ప్రజలందరూ కూడా దుష్టగ్రహ బాధ నివృత్తి కలిగి ఉండాలి, రాజు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, సర్వజనులు కూడా మోద ప్రమోదాలతో ఉండాలని అతి చిన్నవాడైనటువంటి హనుమంతుని మనం యొక్క మంత్రబలం చేత పెంచుకుంటూ హనుమంతునికి జరిపేటువంటి ఈ విశేష కార్యక్రమంలో భక్తజనులందరూ కూడా భక్తజనానాం ఈప్సితార్థ ఫలసిద్ధ్యర్థం ఎవరికి ఏ ఏ ప్రార్థనలున్నాయో ఆ ప్రార్థనలన్నీ కూడా చక్కగా నెరవేరాలి. హనుమంతుని యొక్క హృదయంలో ఉండేటువంటి రామచంద్రమూర్తి యొక్క సాక్షిగా ఈరోజు మనం ఇప్పుడు విశేషమైనటువంటి భక్త సంకల్పంతో పాటు యజమాన సంకల్పాన్ని కూడా మనం జరుపుకుంటూ ఉన్నాం. సర్వులు కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రసార మాధ్యంగా ఈ జరిగేటువంటి అంజనాద్రి పర్వతంలో బాలాంజనేయ స్వామి వారి సన్నిధిన ఉన్నటువంటి ఈ ఆలయం నుంచి లోకక్షేమం కోసం, లోక కళ్యాణార్థం కోసం జరిపేటువంటి ఈ సంకల్పం ప్రతి ఒక్కరూ కూడా పఠించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. సంకల్పాన్ని నేను చదువుతాను, అందరూ కూడా ఆ సంకల్పాన్ని పఠించండి. శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఘనసే నమః స్మృతి నదీ పూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్త్యుదకం శుద్ధం వందే శ్రీ విఘ్నోర్ణవం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే యస్యద్విరద వక్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శతాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ వెంకటాచల క్షేత్రే భగవద్భాగవత ఆచార్యాణాం సన్నిధౌ అస్మిన్ వర్తమానే వ్యావహారిక
చాంద్రమానేన చాంద్రమానేన ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే షష్టి సంవత్సరాణాం మధ్యే క్రోధినామ సంవత్సరే శ్రీక్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ వైశాఖమాసే కృష్ణపక్షే దశమ్యాం ఉపతిథౌ వాసరః వాసరస్తు స్థిరవాసరే ఉత్తరాభాద్రా నక్షత్రే శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయ అస్యాం ఉపతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూసమేత శ్రీ శ్రీనివాస స్వామినః దివ్యానుగ్రహేణ ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే అంజనాద్రి పర్వతే మాతృమూర్తి శ్రీ అంజనాదేవి శ్రీ బాలాంజనేయ స్వామినః ప్రీత్యర్థం అందరూ కూడా ఈ సంకల్పంలో వారి గోత్రము, వారి భార్య పేరు, వారి యొక్క పిల్లల పేర్లు, కుటుంబము, బంధుమిత్రులు అందరూ కూడా ఒక్కసారి అందరూ కూడా మననం చేసుకోండి. జన్మ నక్షత్రం గనక తెలిస్తే జన్మ నక్షత్రం లేదా వారి యొక్క పూర్తి పేర్లు అన్నీ కూడా చెప్పుకొని ఒక్కసారి స్వామివారికి నమస్కారం చేయండి. రామదాసం నమో భక్తపాలం నమో ఈశ్వర మమ సహకుటుంబానాం సపరివారాణాం క్షేమ స్థైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం లోకక్షేమార్థం సూచికా క్రిమిజనిత దుష్టభావ సమస్త వ్యాధి నిర్మూలనార్థం రాష్ట్రాభివృద్ధ్యర్థం అంజనాద్రౌ ఆకాశగంగాయాం హనుమతః జన్మస్థలే విశేషతః శ్రీ బాలాంజనేయ స్వామినః విశేష స్నపన తిరుమంజనాఖ్యం కర్మ కరిష్యమాణః విశేష సహస్రనామార్చనం కర్మ కరిష్యమాణః సర్వం శ్రీ వైఖానస భగవచ్శాస్త్ర విధానేన ఆచార్యముఖేన వయం కారయిష్యామహే అయినటువంటి సంకల్పం సమస్త జనులందరూ కూడా క్షేమంగా ఉండాలని. అది ఇంత పెద్ద సంకల్పాన్ని మనం ఎందుకు చెప్పామంటే అంజనాద్రి పర్వతంలో ఉండేటువంటి బాలాంజనేయుడు మాతృమూర్తి యొక్క అధీనంలో ఉంటాడు కాబట్టి మనం ఏదైనా సరే శ్రీ వెంకటేశ్వరుని ప్రార్థన చేయాలంటే తల్లికి చెప్పాలట. అలాగే తల్లి చెంత ఉన్నటువంటి అంజనాద్రికి చెప్పినప్పుడు బాలాంజనేయుడు మనస్సులో ఉంచుకొని మనకి కావాల్సినటువంటి సర్వ సౌఖ్యాలు సమస్తమైనటువంటి సంకల్పాలు చక్కగా నెరవేరుస్తాడు. అటువంటి స్వామివారికి విశేషమైనటువంటి ఉపచారాలతో ఇప్పుడు మనం అభిషేకాన్ని ప్రారంభించుకుందాం. భజంత్రి వాద్యం
ప్రమోదం నమో प्रसन्नाञ्जनेयं नमस्ते నమో పాపనాశం నమో సుప్రకాశం నమో వేదసారం నమో నిర్వికారం నమో నిఖిల సంపూజితం దేవశ్రేష్టం నమో మారుతిం రామదూతం నమామి నమో కామరూపం నమో రౌద్రరూపం నమో వాయుతనయం నమో వానరాగ్రం నమో భక్తవరదాయకం ఆత్మవాసం నమో మారుతిం రామదూతం నమామి నమో పాపనాశం నమో సుప్రకాశం నమో వేదసారం నమో నిర్వికారం నమో నిఖిల సంపూజితం దేవశ్రేష్టం నమో మారుతిం రామదూతం నమామి నమో కామరూపం నమో రౌద్రరూపం నమో వాయుతనయం నమో వానరాగ్రం నమో భక్తవరదాయకం ఆత్మవాసం నమో మారుతిం రామదూతం నమామి श्रीयाञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते श्रीयाञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते నమో రమ్యనామం నమో భవపునీతం నమో చిరంజీవం నమో విశ్వపూజ్యం నమో శత్రునాశనకరం ధీరరూపం నమో మారుతిం రామదూతం నమామి నమో దేవదేవం నమో భక్తరత్నం నమో అభయవరదం నమో పంచవదనం నమో శుభద శుభమంగళం ఆంజనేయం నమో మారుతిం రామదూతం నమామి నమో రమ్యనామం నమో భవపునీతం నమో చిరంజీవం నమో విశ్వపూజ్యం నమో శత్రునాశనకరం ధీరరూపం నమో మారుతిం రామదూతం నమామి
సూర్యమిత్రం సంహారకం వజ్రకాయం నమో సర్వ విద్యా విశారదం శ్రీరామ హృదయానందం భక్త కల్ప మహీరుహం ఉజ్జదాదిత్య సంకాశం ఉదార భుజ విక్రమం అని అక్కడ శ్రీమద్ ఆంజనేయ స్వామి వారికి బాలాంజనేయుడికి విశేషమైనటువంటి ఉపచారాల అనంతరం నీరాజనం సమర్పించి అభిషేక తిరుమంజన కార్యక్రమం ప్రారంభమవుతుంది. దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగుళం పురుష ఏవేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతోऽధ్యాయాగశ్చ పూరుషः పాదోऽస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వ ఉదయః పురుషः పాదోऽస్యేహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామతే శాసనానశనే అభి తస్మాద్ విరాట జాయత విరాజో అధిపూరుషః స జాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమధో పురః యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మజిద్మః శరద్ధవిః సప్తాస్యాసన్ పరిధయః త్రిః సప్త సమిధః కృతాః దేవా యజ్ఞం తన్వానాః అబధ్వన్ పురుషం పశుం తయ్యజ్ఞం బర్హిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యార్షయశ్చ యే తస్మాద్ యజ్ఞాత్ సర్వహుతః సంభృతం మృషదాజ్యం పశూస్తాగశ్చక్రే వాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ యే తస్మాద్ యజ్ఞాత్ సర్వహుతః రుజః సామాని జగ్నిరే ఛందాగుంసి జగ్నిరే తస్మాద్ యజస్తస్మాదజాయత తస్మాదశ్వా అజాయంత ఏకే చోభయాదతః గావో హజగ్నిరే తస్మాద్ తస్మాజ్జాతా అజావయః యత్పురుషం వ్యదధుః కథితా వ్యకల్పయన్ ముఖం కిమస్య కౌ బాహు కావూరూపాదాముచ్యేతే బ్రాహ్మణోऽస్య ముఖమాసీత్ బాహూరాజన్యః కృతః ఊరోదరస్య యద్వైశ్యః పద్భ్యాగుం శూద్రో అజాయత చంద్రమా మనసో జాతః చక్షోః సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాత్ వాయురజాయత నాభ్యాసీదంతరిక్షం శీర్ష్ణోద్యౌ సమవర్తన పద్భ్యాం భూమిర్ద్విషः శ్రోత్రాత్ తథా లోకాగం అకల్పయన్ వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విజిత్య ధీరః నామాని కృత్వాభివదన యదాస్తే ధాతా పురస్తాద్యముదా జహార
शक्रः प्रविद्वान् प्रदिशश्चतस्रः तमेवम् विद्वानमृत इह भवति नान्यः पन्था अयनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् ते हनाकम् महिमानः सचन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः अभ्यः सम्भूतः पृथिव्यैरसाश्च विश्वकर्मणः समवर्तताधि तस्य त्वष्टा विदधद्रूपमेति तत्पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमेतम् पुरुषम् महान्तम् आदित्यवर्णम् तमसः परस्तात् तमेवम् विद्वानमृत इह भवति नान्यः पन्था विद्यते यनाय प्रजापतिश्चरति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य धीराः परिजानन्ति योनिम् मरीचीनाम् पदमिच्छन्ति वेधसः यो देवेभ्यः तपति यो देवानाम् पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो रुचाय ब्राह्मये ऋजम् ब्राह्मम् जनयन्तः देवा अग्रे तदब्रुवन् यस्त्वैवम् ब्राह्मणो विद्यात् तस्य देवाः सन्वशे ह्रीश्च मे लक्ष्मीश्च वद्यो अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनौ व्यात्तमम् इष्टम् मणिषाणा अमुम् मणिषाणा सर्वम् मणिषाणा यस्ते मन्यो वीधत्वद्रदायकसहोजः पुष्यति विश्वामादृशक् साक्यामदा समार्यन्वया युजा सहस्कृतेन सहस्रः मन्युरिन्द्रो मन्युरेवास देवो मन्युर्होता वरुणो जातवेदाः मन्यम् विषालीलते मानुषीर्या पाहिनो मन्यो तपसा सजोषाः अभीः मन्यो तपसस्तवीयान् तपसा युजा विजाहि शत्रून् अमित्रः वृत्रः तस्य विश्वावसून्याभारात्वन्नाः त्वम् हि मन्यो अभिभूत्यो या स्वयम्भूर्भावोऽभिमानिषाः विश्वजर्षणिः सहोरिः सहास्मास्त्वयः पृतानासुभिः अभागसन्नपरेतोऽस्मि तपक्रत्वात् विषस्य प्रचेतः तन्त्वा मन्यो अक्रतुर्जाहीराहम् स्वातनोर्बालदेयाय मेहि अयन्ते अस्म्युपमेष्यर्वान् प्राचीनः साहुरे विश्वधायः मन्यो वज्रन्नभिमावृत्स्वानावदस्यो नृतभोऽध्यापेः अभिप्रेहि दक्षिणतो भावामेधा वृत्राणि जङ्घना बभूवि जुहोमि ते धरुणम् मध्वो अग्र उभांशु प्रथमापि बावा त्वया मन्यो सरथा मारुजन्तो हर्षमाणासो दृशितामारुत्वः तिग्मेषा वायुधा संशिशानाभिप्रयन्तु नरो अग्निरूपाः अग्निरीमन्योर्विषदसाहस्वसेनानीर्नः सहुरे होतयेधि हत्वा यशत्रोन्विभाजस्व वेदवोजो विमानो विमृधो नुदस्व सहस्वमन्यो अभिमातिमस्मे मृगन् मृणन् प्रावृणन् प्रेहि शत्रून् उग्रम् देवायो नन्मारुरुद्भे वशीवशम् नयसेकजर्वम् एको बहो नाम शिवन्यवीडितो विषम्
विषयुधये सञ्जीषाहि अवृत्तरुक्मया युजा वयम् युमन्तम् घोषम् विजयाय गृह्महे विशेषकृतिन्द्रादिवानवः प्रभो स्वागम् मन्यो अधिभावेह प्रियन्ते नाम सहुरे गृणीमसि विद्मानवोत्संयता बभूता आभूत्या सहजा वज्रदायकसह विमर्श्य विभूत उत्तारम् कृत्वा नो मन्यो सहमेध्येधि महाधनस्य पुरुहूत संसृजी संसृष्टम् धनामुभयम् समावृतमस्मभ्यम् दत्ताम् वरुणस्य मन्युः विगन्धधानाहृदायेषु शत्रावः पराजितासो अपनिलायन्ताम् धन्वानाकर्षम् वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षम् ब्रह्मासि त्वामेव प्रत्यक्षम् ब्रह्म वदिष्यामि अर्थम् वदिष्यामि सत्यम् वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्तिः 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 शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षम् ब्रह्मासि त्वामेव प्रत्यक्षम् ब्रह्मावादिशम् ऋतमवादिशम् सत्यमवादिशम् तन्मावीर तद्वक्तारमावीर आवीन्माम् आवीर्वक्तारम् ॐ शान्तिः 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 सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यम् करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 नमो वाचे याचोदिता याचानुदिता तस्यै वाचे नमो नमो वाचे नमो वाचस्पतये नमर्षिभ्यो मन्त्रकृभ्यो मन्त्रपदिभ्यो मामृषयो मन्त्रकृतो मन्त्रपदयः पराधर्माहर्षी मन्त्रकृतो मन्त्रपदीन् परादाम् वैश्वदेवी वाचमुद्यासगो शिवामदस्ताञ्जुष्टा देवेभ्यः शर्म मेद्यौ शर्म पृथिवी शर्म विश्वमिदम् जगते शर्म चन्द्रश्च सूर्यश्च शर्म ब्रह्म प्रजापति भूतम् वदिष्ये भुवनम् वदिष्ये तेजो वदिष्ये यशो वदिष्ये तपो वदिष्ये ब्रह्म वदिष्ये सत्यम् वदिष्ये तस्माहमिदमुपस्तरणमुपस्तृण उपस्तरणम् मे प्रजायै पशूनाम् भूयादुपस्तरणमहम् प्रजायै पशूनाम् भूयासम् प्राणापानौ मृत्योर्मापातम् प्राणापानौ मामाहाशिष्टम् मधुमनिष्ये मधुजनिष्ये मधुवक्ष्यामि मधुमनिष्यामि मधुमतीम् देवेभ्यो वाचमुद्यासगम् शुश्रूषेण्याम् मनुष्येभ्यस्तम् मा देवा अवन्तु शोभायै पितरोऽनुमदन्तु ॐ शान्तिः 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 तच्छंयोरावृणीमहे गातम् यज्ञाय गातम् यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जिगातु भेषजम् शन्नो अस्तु द्विपदे शञ्चतुष्पदे
ఓం శాంతి శాంతి శాంతిః. ఉపచారముల అనంతరం చక్కనైనటువంటి కర్పూర మంగళ నీరాజనాన్ని మనం దర్శనం చేస్తూ ఉన్నాం. ఆయు ప్రజ్ఞాం యశో లక్ష్మి శ్రద్ధాపుత్ర సుశీలత ఆరోగ్యం దేహి సౌఖ్యం చ కపినాథం నమోస్తుతే. ఆంజనేయ స్వామి వారిని నీరాజనంలో దర్శనం చేసి భక్తులంతా కూడా వారి వారి ప్రార్థనలన్నీ కూడా సంకల్పంతో నెరవేర్చుకోవాలని చక్కనైనటువంటి నీరాజనాన్ని సమర్పిస్తుంది. సమస్తమైనటువంటి రోగముల నుండి కూడా హనుమంతుడు ఎలా రక్షిస్తాడు అంటే, హనుమాన్ అంజనీసూనో వాయుపుత్రో మహాబలః ఆకస్మాదాగతోత్పాతం నాశయాస్తు నమోస్తుతే. సమస్తమైనటువంటి బాధలని నివృత్తి చేయవయ్యా స్వామి అని స్వామిని ప్రార్థన చేస్తూ విశేషమైనటువంటి అభిషేకాన్ని ప్రారంభం చేస్తున్నారు. పురుషః సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో భృత్వా అత్యతిష్ఠద్దశాంగులం పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతో జ్యాయాగశ్చ పూరుషః
पादोऽस्य विश्वाभूतानि त्रिपादस्यामृतम् दिवि त्रिपादोर्ध्वमुदयेत्पुरुषः पादोऽस्येह भवात् पुनः पनिजाभ्या अनन्तराजाय सर्वतो मोदिरात्र उत्तमः भवति सर्वस्यायै सर्वस्य सर्वमेव तेनाप्नोति सर्वं जयति। తిరుమల తిరుపతి దేవస్థానములు ఎంతో చక్కని పరిశోధన చేసి ఆంజనేయ స్వామి వారి యొక్క జన్మస్థలం ఆకాశగంగా ప్రాంతము అని చక్కగా నిరూపణ చేసింది. మరి శ్రీనివాసుడు ఆవిర్భావం చెంది ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతాన్ని కృతయుగంలో వృషాద్రి అని, త్రేతాయుగంలో అంజనాచలమని, ద్వాపర యుగంలో శేషశైలమని, కలియుగంలో శ్రీ వెంకటాచలమని మనం పిలువబడ్డది. మరి అంజనాచ తపకృత్వ హనుమంతమజీనత్ తదా దేదేన సమాగత్య దేవసాహాయ్యకారకం యస్మాత్ పుత్రమసూతాసౌ జగుః ఇమం గిరిం అంజనాద్రిం అని. అంజనాద్రి పర్వతంలో విశేషంగా ఈ యొక్క స్వామివారి యొక్క ఆవిర్భావం చెందిందని మనం చక్కగా చెప్పుకుంటూ ఉన్నాం. హనుమంతునికి అత్యంత విశేషమైనటువంటి అంజనాద్రి పర్వతంలో ఆంజనేయ స్వామి వారి యొక్క ఈ యొక్క విశేషమైనటువంటి సంకల్ప సమయంలో, అలంకార సమయంలో ఆంజనేయ స్వామి వారి యొక్క విశేషమైనటువంటి ఆ యొక్క మూల మంత్ర పఠనాన్ని మనం చక్కగా స్మరిస్తూ ఉన్నాం. పవిత్రం హనుమన్నామ ద్వాదశావృత్తి మాస్త్రిత ఏ స్మరంతి జనాస్తేషాం కార్యసిద్ధిం భవే ధ్రువం. సర్వకామ్యముల కొరకు కూడా పవిత్రమగు స్వామివారి యొక్క మంత్రమును ఎవరైతే మనం స్మరిస్తామో తద్వారా ఆ మంత్ర ప్రభావం వల్ల సమస్తమైనటువంటి కోరికలు నెరవేరుతాయని మనకి స్వామివారి యొక్క విశేషమైనటువంటి ఆ యొక్క భావం మనకు తెలుస్తూ ఉంది. అందువల్ల 12 పర్యాయాలు స్వామివారి యొక్క మూలమంత్రాన్ని, అలాగే మరి విశేషమైనటువంటి గాయత్రి మంత్రాన్ని మనమంతా కూడా లోకక్షేమార్థం, లోక కళ్యాణార్థం తిరుమల తిరుపతి దేవస్థానములు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆకాశగంగ తీరంలో ఉద్భవించినటువంటి హనుమంతుని యొక్క విశేషమైనటువంటి ఆ యొక్క జన్మస్థానంలో ఈ యొక్క హనుమ జయంతి ఉత్సవాలని 5 రోజులుగా సంకల్పం చేసి మొదటి రోజు మన యొక్క భాగ్యము చేత హనుమ జయంతి నాడు ఈ ఉత్సవాలు ప్రారంభమైనవి. అందుకే ఈ రోజు హనుమంతుడు అందరి యొక్క వశము అవుతాడు కాబట్టి సర్వులకి కూడా హనుమంతుడు చేరువలో ఉండాలనేటువంటి చక్కని సంకల్పంతో ఈ మంత్ర పఠనం మనం జరుగుతుంది. అందరికీ కూడా వచ్చినటువంటి మంత్రమే ఆంజనేయాయ విద్మహే రామదూతాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాతని ఈ యొక్క గాయత్రిని మా మూలమంత్రం అనంతరం కూడా చెప్తాం. అందరూ కూడా స్మరించి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాం. ఓం మరుత పరమాత్మా పరమాగతిః పరం బ్రహ్మ పరం యోగం
परमात्मानं मन्ये अजरं योऽग्निरहमन्नं वायवे मरुतो गणानां प्रथमः सप्तधानामूर्धवायो अन्यमजरग्श्रियम् होतारं वैरयन्त्राहुरग्ने हव्यमरुद्भ्यः आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् ॐ मरुतः परमात्मा परमागतिः परं ब्रह्म परं योगम् परमात्मानं मन्ये अजरं योऽग्निरहमन्नं वायवे मरुतो गणानां प्रथमः सप्तधानामूर्धवायो अन्यमजरग्श्रियम् होतारं वैरयन्त्वाहुरग्ने हव्यमरुद्भ्यः ॐ आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् ॐ मरुतः परमात्मा परमागतिः परं ब्रह्म परं योगम् परमात्मानं मन्ये अजरं योऽग्निरहमन्नं वायवे मरुतो गणानां प्रथमः सप्तधानामूर्ध्ववायो अन्यमजरग्श्रियम् होतारं वैरयन्त्राहुरग्ने हव्यमरुद्भ्यः ॐ आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् ॐ मरुतः परमात्मा परमागतिः परं ब्रह्म परं योगम् परमात्मानं मन्ये अजरं योऽग्निरहमन्नं वायवे मरुतो गणानां प्रथमः सप्तधानामूर्धवायो अन्यमजरग्श्रियम् होतारं वैरयन्त्वाहुरग्ने हव्यमरुद्भ्यः ॐ आञ्जनेयाय विद्महे रामदूताय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् ॐ मरुतः परमात्मा परमागतिः परं ब्रह्म परं योगम् परमात्मानं मन्ये अजरं योऽग्निरहमन्नं वायवे मरुतो गणानां प्रथमः सप्तधानामूर्धवायो अन्यमजरग्श्रियम् होतारं वैरयन्त्वाहुरग्ने हव्यमरुद्भ्यः ॐ आञ्जनेयाय विद्महे रामदूताय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् ॐ मरुतः परमात्मा परमागतिः परं ब्रह्म परं योगम् परमात्मानं मन्ये अजरं योऽग्निरहमन्नं वायवे मरुतो गणानां प्रथमः सप्तधानामूर्धवायो अन्यमजरग्श्रियम् होतारं वैरयन्त्वाहुरग्ने हव्यमरुद्भ्यः ॐ आञ्जनेयाय विद्महे रामदूताय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् ॐ
मरुतः परमात्मा परमागतिः परं ब्रह्म परं योगः परमात्मानं मन्ये अजरं योऽग्निरहमन्नं वायवे मरुतो गणानां प्रथमः सप्तधानाम् ऊर्ध्ववायो अन्यमजरग्श्रियम् होतारं वैरयन्त्वा होरग्ने हव्यमरुभ्यः ॐ आञ्जनेयाय विद्महे रामदूताय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् ॐ मरुतः परमात्मा परमागतिः परं ब्रह्म परं योगः परमात्मानं मन्ये अजरं योऽग्निरहमन्नं वायवे मरुतो गणानां प्रथमः सप्तधानाम् ऊर्ध्ववायो अन्यमजरग्श्रियम् होतारं वैरयन्त्वा हुरग्ने हव्यमरुभ्यः ॐ आञ्जनेयाय विद्महे रामदूताय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् ॐ मरुतः परमात्मा परमागतिः परं ब्रह्म परं योगः परमात्मानं मन्ये अजरं योऽग्निरहमन्नं वायवे मरुतो गणानां प्रथमः सप्तधानाम् ऊर्ध्ववायो अन्यमजरग्श्रियम् होतारं वैरयन्त्वा हुरग्ने हव्यमरुभ्यः ॐ आञ्जनेयाय विद्महे रामदूताय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् ॐ मरुतः परमात्मा परमागतिः परं ब्रह्म परं योगः परमात्मानं मन्ये अजरं योऽग्निरहमन्नं वायवे मरुतो गणानां प्रथमः सप्तधानाम् ऊर्ध्ववायो अन्यमजरग्श्रियम् होतारं वैरयन्त्वा हुरग्ने हव्यमरुभ्यः ॐ आञ्जनेयाय विद्महे रामभूताय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् ॐ मरुतः परमात्मा परमागतिः परं ब्रह्म परं योगः परमात्मानं मन्ये अजरं योऽग्निरहमन्नं वायवे मरुतो गणानां प्रथमः सप्तधानाम् ऊर्ध्ववायो अन्यमजरग्श्रियम् होतारं वैरयन्त्वा हुरग्ने हव्यमरुभ्यः ॐ आञ्जनेयाय विद्महे रामदूताय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् ॐ मरुतः परमात्मा परमागतिः परं ब्रह्म परं योगः परमात्मानं मन्ये अजरं योऽग्निरहमन्नं वायवे मरुतो गणानां प्रथमः सप्तधानाम् ऊर्ध्ववायो अन्यमजरग्श्रियम् होतारं वैरयन्त्वा हुरग्ने हव्यमरुभ्यः ॐ आञ्जनेयाय विद्महे रामदूताय धीमहि तन्नो हनुमत् प्रचोदयात्
యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. మనం ఆకాశగంగా తీరంలో, ఆకాశం అంటే పంచభూతాల్లో ఒకటి, ఆకాశంలోనే సర్వదేవతలు ఉంటారు. అటువంటి సర్వదేవతామయమైనటువంటి, సర్వదేవతలు కూడా వసించి ఉన్నటువంటి సప్తాచలంలో గల వెంకటాచలంలో అంజనాద్రి పర్వతం, ఆంజనేయుడు చిరంజీవి అంటాం. అంటే మరి దైవాధీనం జగత్సర్వం, మొత్తం కూడా స్వామి యొక్క, ఈ జగత్తంతా కూడా స్వామి యొక్క అధీనంలో ఉందిట. ఏమండి ఊరికే మాటలా, ఇది ఎక్కడైనా నిరూపణ చేయగలరా అన్నారట. తప్పక నిరూపణ చేస్తాం. మనందరికీ కూడా 4 యుగాలు తెలుసు కదా, కృత త్రేత ద్వాపర కలియుగాలు. మనం ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలా విన్యాసాలని మనమంతా కూడా చూచినటువంటి సమయంన బాలకుడైనటువంటి శ్రీకృష్ణుడు అన్నతో కలిసి ఇతర తోటి బాలకులతో కలిసి ఆడుతూ ఉన్నట్ట. ఒక లీల చేద్దామని పరమాత్మ అంత మట్టి తీసుకొని నోట్లో వేసుకున్నట్ట. పెద్దవాడైనటువంటి అన్న దాన్ని చూచి, ఉండు అమ్మతో చెప్తా అని పరుగు పరుగున వచ్చి యశోదమ్మకు చెప్పాట. అమ్మా, తమ్ముడు మట్టి తింటున్నాడు అని అనగానే, కన్నా తెరవరా, నోరు చూద్దామందిట. నేను తెరవనన్నట్ట. తెరవననేప్పటికీ ఆ చెవి చక్కగా మెలిపెట్టేప్పటికీ మనం చెప్పకుండానే అప్రయత్నంగా నోరు తెరుస్తాం. తెరవగానే మట్టికి బదులు చతుర్దశ భవనాలు కనపడ్డాయిట. అందువల్ల దైవాధీనం జగత్సర్వం, పరమాత్ముడి యొక్క అధీనంలో సమస్త జగత్తు ఉన్నది. అటువంటి దైవం ఎవరి చేతిలో ఉన్నాడు? మంత్రాధీనంతు దైవతం. మరి మంత్రాధీనంతు దైవతం అంటే ఇప్పుడు అంజనాసూత గర్భ సంజాతుడు బాలాంజనేయుడు. మనం పెరిగిన ఆంజనేయుడికి చెయ్యట్లా. ఎక్కడైనా కూడా హనుమంతుని ప్రతిష్ఠ చేసి వార్షికోత్సవంలో హనుమత్ జయంతి ఉత్సవాలు చేస్తారు. ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రం ఆకాశగంగలో చిట్టి ఆంజనేయ స్వామి అంటే బాలాంజనేయ స్వామి తల్లి ఒళ్ళో కూర్చున్నటువంటి ఆంజనేయ స్వామి వారికి జరిగేటువంటి గొప్పదైనటువంటి హనుమత్ జయంతి మహోత్సవం. అంటే చూడండి, మేము మంత్రం చదువుతున్నాం, మా వెనకాల ఒళ్ళో కూర్చొని హనుమంతుడు చక్కగా దర్శనమిస్తున్నాడు. అయితే ఇప్పటిదాకా చదివినటువంటి మంత్రానికి పెరిగినటువంటి హనుమంతుడు ఆకాశగంగ తీర్థం మీద కూర్చొని చక్కగా రామచంద్రుణ్ణి దర్శనం చేస్తూ ఉన్నాడు. అలా కొద్దికి ముందుకు సాగి, ఓ జనం వస్తున్నారట. ఎక్కడి జనం? వీళ్ళంతా నన్ను చూడటానికి వస్తున్నాడా అనుకొని చూస్తే అందరి యొక్క నమస్కారాలు శ్రీ వెంకటేశ్వరుడికి జరుగుతున్నాయిట. ఓ శ్రీ వెంకటేశ్వరుడి యొక్క నమస్కారాలు చేస్తున్నటువంటి భక్తులందరికీ కూడా నేను దగ్గరుండి దర్శనం చేయిస్తానని బేడి ఆంజనేయ స్వామి రూపంలో హనుమత్ ఆలయానికి ఎదురుగా కూర్చొని ఉన్నట్ట. అది చాలక మరి సప్తాచల నివాసుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుని దర్శనార్థం వచ్చేటువంటి పాదచారులకి 7వ మైల్లో పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు అని పెద్ద హనుమంతుడిగా అందరికీ నమస్కారం చేస్తూ, ఇదే మార్గం స్వామిని చూచేందుకు, వెళ్ళండి, స్వామిని దర్శనం చేయండి, దర్శనానంతరం ఆకాశగంగ తీర్థానికి రండి, నన్ను చూడండి, మా అమ్మని చూడండి, ఆమె తపస్సు చేసినటువంటి ఆకాశగంగ తీర్థాన్ని దర్శనం చేయండి అని పరమాత్మ చెబుతూ ఉన్నట్టుగా ఈ ప్రాంతమంతా మనకు కనపడుతూ ఉంది. రామభక్త హనుమానుడు మనం చెప్పుకున్నట్టుగా ఎక్కడ రామశబ్దం వినపడుతుందో అక్కడ హనుమంతుడుంటాడు, ఎక్కడ హనుమంతుడుంటాడో అక్కడ రామచంద్రుడుంటాడు. అటువంటి రామచంద్రుణ్ణి మనం అందరం కూడా ఇక్కడ
ఉత్సవమూర్తి రూపంలో దర్శనం చేస్తూ ఉన్నాం. రామచంద్రుని యొక్క మూలమంత్రాంతో మనం హనుమంతుడికి విశేషమైనటువంటి శక్తినిచ్చేటువంటి చక్కని మంత్రాన్ని, రామమంత్రాన్ని, రామగాయత్రిని ఒక 8 పర్యాయాలు మనమంతా కూడా ఉచ్చరించి ఆంజనేయ స్వామి వారి యొక్క విశేష అర్చనా కైంకర్యంలోకి మనం వెళతాం. ఓం రాయామీశో రహితో భరంచై రామ్ రామ్ వహంత్యా ఆహితః రాయాం పతిం రామ్ రామ్ ధరతే ధరిత్ర్యై రామ్ వహతోద్వహాయ నమః. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్. రాయామీశో రహితో భరంత్యై రామ్ రామ్ వహంత్యా ఆహితః రాయాం పతిం రామ్ రామ్ ధరతే ధరిత్ర్యై రామ్ వహతోద్వహాయ నమః. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్. ఓం రాయామీశో రహితో భరంత్యై రామ్ రామ్ వహంత్యా ఆహితః రాయాం పతిం రామ్ రామ్ ధరతే ధరిత్ర్యై రామ్ వహతోద్వహాయ నమః. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్. ఓం రాయామీశో రహితో భరంత్యై రామ్ రామ్ వహంత్యా ఆహితః రాయాం పతిం రామ్ రామ్ ధరతే ధరిత్ర్యై రామ్ వహతోద్వహాయ నమః. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్. ఓం రాయామీశో రహితో భరంత్యై రామ్ రామ్ వహంత్యా ఆహితః రాయాం పతిం రామ్ రామ్ ధరతే ధరిత్ర్యై రామ్ వహతోద్వహాయ నమః. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్. ఓం రాయామీశో రహితో భరంత్యై రామ్ రామ్ వహంత్యా ఆహితః రాయాం పతిం రామ్ రామ్ ధరతే ధరిత్ర్యై రామ్ వహతోద్వహాయ నమః. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్. ఓం రాయామీశో రహితో భరంత్యై రామ్ రామ్ వహంత్యా ఆహితః రాయాం పతిం రామ్ రామ్ ధరతే ధరిత్ర్యై రామ్ వహతోద్వహాయ నమః. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి
तन्नो रामः प्रचोदयात् ॐ रायामीशो रहिता भरञ्जैराम् राम वहन्त्याहितः रायाम् पतिम् राम राम धरणे धरित्री राम भगवद्वहाय नमः ॐ दाशरथाय विद्महे सीतावल्लभाय धीमहि तन्नो रामः प्रचोदयात् హనుమంతుని ప్రార్థన చేసేప్పుడు హనుమత్ దైవమైనటువంటి రామచంద్రుని గనక ప్రార్థన చేస్తే హృదయంలో నిలుపుకున్నటువంటి హనుమంతుడు సర్వదా మన వెన్నంటి ఉండి సర్వకార్యములు దిగ్విజయం చేస్తాడు. హనుమంతుని గనక ప్రార్థన చేస్తే ఏమొస్తుంది అంటే బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాన్ భవేత్. అటువంటి హనుమంతుని ప్రత్యక్షంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. అత్యంత విశేషం వైశాఖమాసే, ఇది వైశాఖ మాసం, కృష్ణాయాం బహుళపక్షం, దశమ్యాం, ఈరోజు మన పూర్వ భాగ్యోదయం దశమి, మందవాసరే శనివారం. మరి విశేషమైనటువంటి అంజనాచల పర్వతం వైశాఖ మాసంలో అత్యంత విశేషమైనటువంటి పుష్పించేటువంటి ఎండాకాలంలో చిరు మల్లెలంటే పరమాత్మకు ప్రీతి. సీతమ్మ మల్లెంత ఎత్తు ఉండేదిట. అంటే సీతమ్మ హృదయంలో ఉండేటువంటి హనుమంతుడి యొక్క మనస్సు ఎలా ఉంటుంది అంటే, మరి రావణ సంహారం అనంతరం పట్టాభిషేక మహోత్సవంలో అందరూ అందరినీ గమనించిన సీతమ్మ మాత్రం తన మెడలో ఉన్నటువంటి ముత్యాల హారాన్ని హనుమంతుడికి, తెల్లనైనటువంటి ఆ ముత్యాల సరాన్ని హనుమంతుడికి ఇచ్చిందిట. అటువంటి మల్లె మనస్సు కలిగినటువంటి హనుమంతుడు. ఇదే కాదు, సీతాన్వేషణ పండితాయ నమః అని హనుమంతుడికి ఒక పేరుంది. సీతాదేవిని అపహరించుకొని మరి రావణాసుడు వెళ్ళినప్పుడు సీతాన్వేషణ సమయంలో వానర వీరులని మరి సుగ్రీవుడు 4 పక్కలకి పంపించినప్పుడు దక్షిణ దిక్కుకి హనుమత్ మహావీరులందరినీ పంపించారట. పంపించినప్పుడు మరి ఆ యొక్క సీతాదేవి యొక్క జాడని తెలుసుకున్నటువంటి హనుమంతుడు ఆ యొక్క మందరగిరి పర్వతం మీద ఎగిసినప్పుడు ఆ పర్వతం మీద ఉన్నటువంటి ఈ మల్లె మొగ్గలన్నీ కూడా హనుమంతుడి యొక్క హృదయం మీద పడ్డైట. అటువంటి శక్తి కలిగినటువంటి హనుమంతుడిని ఈరోజు లోకక్షేమార్థం ఈ యొక్క చక్కనైనటువంటి సుమల్లిక అర్చనని మనం చక్కగా జరుపుతూ ఉన్నాం. సర్వులు కూడా ఇక్కడ జరిగేటువంటి అర్చనా కైంకర్యాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా దర్శనం చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా వారి మనస్సులో వారికి ఉన్నటువంటి ప్రార్థనలు, ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత చక్కని సౌకర్యాన్ని కలిగించిందంటే, మన ఇంట్లో కూర్చొని మరి ఆకాశగంగా తీర ప్రాంతంలో ఉన్నటువంటి బాల ఆంజనేయ స్వామి వారిని ప్రత్యక్షంగా శ్రద్ధగా మన ఇంట్లోనే శాస్త్రంగా కూర్చొని సంకల్పం చేసుకొని అర్చనను దర్శనం చేసేటువంటి భాగ్యాన్ని కలిగించింది. కాబట్టి సర్వులు కూడా హనుమత్ జయంతి మహోత్సవాన స్వామిని దర్శనం చేస్తూ స్వామితో పాటు స్వామి తల్లి అయినటువంటి అంజనాదేవిని దర్శనం చేయటం అనేటువంటిది అసాధ్యం. ఇక్కడ సాధ్యమవుతోంది కాబట్టి అందరూ కూడా ఆ దర్శనాన్ని చేస్తూ స్వామి అనుగ్రహం కోసం ఆ యొక్క ఓం అం ఆంజనేయాయ నమః అని మీ మనస్సులో అందరూ కూడా తలుచుకొని ఈ అర్చనని అందరూ కూడా తిలకించవలసిందిగా ప్రార్థన.
ఓం హనుమతే నమః ఓం శ్రీ ప్రదాయ నమః వాయుపుత్రాయ నమః రుద్రాయ నమః నయాయ నమః అజరాయ నమః మృత్యవే నమః వీరవీరాయ నమః గ్రామవాసాయ నమః జనాశ్రయాయ నమః ధనదాయ నమః గుణాయ నమః వీరాయ నమః అధిపతయే నమః గుణయే నమః లింగాక్షాయ నమః వరదాయ నమః వాగ్మిణే నమః సీతాశోక వినాశనాయ నమః శివాయ నమః శర్వాయ నమః పరాయ నమః అవ్యక్తాయ నమః వ్యక్తావ్యక్తాయ నమః ధనదాయ నమః లింగేక్షాయ నమః లింగరోమ్నే నమః శ్రుతిగమ్యాయ నమః సనాతనాయ నమః అనాదయే నమః భగవతే నమః దివ్యాయ నమః విశ్వహేతవే నమః నరాశ్రయాయ నమః ఆరోగ్యకత్రే నమః విశ్వేశాయ నమః విశ్వనాథాయ నమః హరీశ్వరాయ నమః భర్గాయ నమః రామాయ నమః రామభక్తాయ నమః కళ్యాణ ప్రకృతీశ్వరాయ నమః విశ్వంభరాయ నమః విశ్వమూర్తయే నమః విశ్వాకారాయ నమః విశ్వవాయ నమః విశ్వాత్మనే నమః విశ్వసేవ్యాయ నమః విశ్వాయ నమః విశ్వధరాయ నమః రవయే నమః విశ్వచేష్టాయ నమః విశ్వగమ్యాయ నమః విశ్వధ్యేయాయ నమః కళాధరాయ నమః ప్లవంగమాయ నమః కపిశ్రేష్ఠాయ నమః జ్యేష్ఠాయ నమః వేద్యాయ నమః వనేచరాయ నమః బాలాయ నమః వృద్ధాయ నమః యునే నమః తత్వాయ నమః తత్వగమ్యాయ నమః సఖినే నమః అజయాయ నమః అంజనాసూనవే నమః అవ్యయగ్రాయ నమః గ్రామాంస్యాంతాయ నమః ధరాధరాయ నమః ఓం భూః భువః స్వః మహర్లోకాయ నమః జనోలోకాయ నమః తపసే నమః అవ్యయాయ నమః సత్యాయ నమః కారగమ్యాయ నమః ప్రణవాయ నమః వ్యాపకాయ నమః అమలాయ నమః విశివ ధర్మ ప్రతిష్టాత్రే నమః రామేష్ఠాయ నమః ఫల్గుణ ప్రియాయ నమః గోష్పదీకృత వారాసీయాయ నమః పూర్ణకామాయ నమః ధరాపతయే నమః రక్షోఘ్నాయ నమః పుండరీకాక్షాయ నమః శరణాగత వత్సలాయ నమః జానకీ ప్రాణదాత్రే నమః రక్ష ప్రాణాపహారాయ నమః పూర్ణాయ నమః సత్యాయ నమః పీతవాససే నమః దివాకర సమప్రభాయ నమః ద్రోణహర్త్రే నమః శక్తినేత్రే నమః శక్తినేత్రే నమః శక్తి రాక్షసమారకాయ నమః అక్షఘ్నాయ నమః రామదూతాయ నమః శాకినీ జీవితాహరాయ నమః భూరాహారాయ నమః గర్వపర్వతమర్దనాయ నమః హతవే నమః హేతవే నమః రాంశవే నమః విశ్వకర్త్రే నమః జగద్గురవే నమః జగన్నాథాయ నమః జగన్నేత్రే నమః జగదీశాయ నమః జనేశ్వరాయ నమః జగత్ప్రియాయ నమః హరయే నమః శ్రీశాయ నమః గరుడస్మయ భంజనాయ నమః పార్థత్వయాయ నమః వాయుపుత్రాయ నమః సితపుచ్ఛాయ నమః అమితప్రభాయ నమః బ్రహ్మపుచ్ఛాయ నమః పరబ్రహ్మపుచ్ఛాయ నమః రామేష్టకారకాయ నమః సుగ్రీవాదియుతాయ నమః జ్ఞానినే నమః వానరాయ నమః వానరేశ్వరాయ నమః కల్పస్థానయే నమః చిరంజీవినే నమః ప్రసన్నాయ నమః సదాశివాయ నమః సన్మతయే నమః సద్గతయే నమః ముక్తి ముక్తిదాయ నమః కీర్తిదాయకాయ నమః కీర్తయే నమః కీర్తిప్రదాయ నమః సముద్రాయ నమః శ్రీప్రదాయ నమః శివాయ నమః ఉదతిక్రమణాయ నమః దేవాయ నమః సంసార భయనాశకాయ నమః వాలి బంధన కృతే నమః విశ్వజేత్రే నమః విశ్వప్రతిష్ఠితాయ నమః లంకారయే నమః కాలపురుషాయ నమః లంకేశ గృహ భంజనాయ నమః భూతావాసాయ నమః వాసుదేవాయ నమః వసవే నమః భువనేశ్వరాయ నమః శ్రీరామరూపాయ నమః కృష్ణాయ నమః లంకా ప్రాసాద భంజనాయ నమః కృష్ణాయ నమః కృష్ణస్తుతాయ నమః శాంతాయ నమః శాంతిదాయ నమః విశ్వభావనాయ నమః విశ్వభోక్త్రే నమః వారఘ్నాయ నమః బ్రహ్మచారిణీ నమః జితేంద్రియాయ నమః ఊర్ధ్వగాయ నమః లాంగులినీ నమః మాలినీ నమః లాంగూలహత రాక్షసాయ నమః సమీరత తనూజాయ నమః వీరాయ నమః వీరమారాయ నమః జయప్రదాయ నమః జగన్మంగళదాయ నమః పుణ్యాయ నమః పుణ్యశ్రవణ కీర్తనాయ నమః పుణ్యకీర్తయే నమః పుణ్యగీతయే నమః జగత్పావనాయ నమః దేవేశాయ నమః అమితమూర్ణే నమః రామభక్త విధాయకాయ నమః ధ్యాత్రే నమః ధ్యేయాయ నమః జగత్సాక్షిణే నమః చేతసే నమః చైతన్య
విగ్రహాయ నమః జ్ఞానదాయ నమః ప్రాణదాయ నమః ప్రాణాయ నమః జగత్ప్రాణాయ నమః సమీరణాయ నమః విభీషణ ప్రియాయ నమః సూరాయ నమః సిద్ధాయ నమః సిద్ధాశ్రయాయ నమః కాలాయ నమః కాలభక్షణ దూషితాయ నమః లంకేశ నిధనస్థాయే నమః లంకాదాహకాయ నమః ఈశ్వరాయ నమః చంద్రసూర్యాగ్నినేత్రాయ నమః కాలాగ్నయే నమః ప్రళయాంతకాయ నమః కపిలాయ నమః కపీశాయ నమః పుణ్యదాతయే నమః పాదశారికతాయ నమః సర్వాశ్రయాయ నమః అప్రమేయాత్మనే నమః రేవత్యాదిదివకరాయ నమః లక్ష్మణ ప్రాణదాత్రే నమః సీతాజీవన హేతుకాయ నమః రామధ్యేయాయ నమః ఋషికేశాయ నమః విష్ణు భక్తాయ నమః యతినే నమః వదినే నమః దేవార్పితర్పజ్ఞే నమః గోత్రే నమః ధాత్రే నమః కర్త్రే నమః జగత్ప్రభవే నమః నగర గ్రామ పాలకాయ నమః శుద్ధాయ నమః బుద్ధాయ నమః నిరంతకాయ నమః నిరంతరాయ నమః నిరంజనాయ నమః నిర్వికల్పాయ నమః గుణాతీతాయ నమః భయంకరాయ నమః హనుమతే నమః పురారాధ్యాయ నమః తపసస్వాధ్యాయ నమః మహేశ్వరాయ నమః పరాశ్రయాయ నమః పరాశ్రయాయ నమః వాగ్మయాయ నమః సదన సత్రూపాయ నమః కారణాయ నమః ప్రకృతే పరాయ నమః భాగ్యదాయ నమః నిర్మలాయ నమః నేత్రే నమః ఉచ్చ లంకా విదాహకాయ నమః ఉచ్చ బంధాయ నమః యాతుధానాయ నమః యాతుధాన పురారిపురాయ నమః ఛాయాపహారిణే నమః భూతేశాయ నమః లోకేశాయ నమః సద్గతి ప్రదాయ నమః లవంగమహేశ్వరాయ నమః క్రోధాయ నమః క్రోధ సంరక్త లోచనాయ నమః క్రోధహర్త్రే నమః పాపహర్త్రే నమః భక్తాభయవరప్రదాయ నమః భక్తానుకంపినే నమః విశ్వేశాయ నమః భూతాయ నమః పురందరాయ నమః అగ్నయే నమః విభావసమే నమః భాస్వతే నమః యమాయ నమః జగృతయే నమః వరుణాయ నమః వాయుగతిమతే నమః వాజమే నమః కుమేరాయ నమః శ్రీశ్వరాయ నమః రవయే నమః చంద్రాయ నమః కుజాయ నమః సౌమ్యాయ నమః సౌమ్యాయ నమః రమే నమః కావ్యాయ నమః శ్రేశ్వరాయ నమః రాహవే నమః కేతవే నమః మరుతే నమః రాత్రే నమః ధాత్రే నమః హర్త్రే నమః సమీరణాయ నమః సమీరణాయ నమః దైత్యారయే నమః మధుసూదనాయ నమః కామాయ నమః కవయే నమః కామపాలాయ నమః కపిలాయ నమః విశ్వజీవనాయ నమః భాగీరథిమరాజాయ నమః ఓం స్వాహాయే నమః స్వధాయే నమః అభిషే నమః కవ్యాయ నమః కవ్యవాహనాయ నమః ప్రకాశకాయ నమః స్వప్రకాశాయ నమః మహావీరాయ నమః మధురాయ నమః అమిత విక్రమాయ నమః సంగతయే నమః పురుషోత్తమాయ నమః జగదాత్మనే నమః జగద్యోనయే నమః జగదాంతాయ నమః అనంతాయ నమః విశ్వాప్తనే నమః నిష్కలంకాయ నమః భవతే నమః ఆయ నమః వాయవే నమః భుజే నమః అగ్నే నమః వరుణే నమః దిశే నమః కాలాయ నమః ఏకాలాయ నమః క్షేత్రజ్ఞాయ నమః క్షేత్రబాలకాయ నమః క్షేత్రబాలకాయ నమః హిరణ్మయాయ నమః పురాణాయ నమః కేచరాయ నమః భూచరాయ నమః మనవే నమః హిరణ్యగర్భాయ నమః సూత్రాత్మనే నమః రాజరాజాయ నమః శాంపతయే నమః వేదాంత వేద్యాయ నమః ఉద్గీతాయ నమః వేదాంగాయ నమః వేదపారాయ నమః ప్రతిగ్రామస్థితాయ నమః సత్యస్ఫూర్తిదాత్రే నమః గుణకరాయ నమః నక్షత్రమాలినే నమః భూతాత్మనే నమః సురభయే నమః కల్పదాయ నమః చింతామణయే నమః ప్రతిథే నమః పుణ్యాత్వారాయ నమః అనుత్తమాయ నమః పుణ్యశ్లోకాయ నమః పురాతనాయ నమః పతనే నమః శర్వరీపతయే నమః రుణత్రయహరాయ నమః సూక్ష్మాయ నమః స్థూలాయ నమః సర్వగతయే నమః పుంసే నమః అపారయే నమః స్మత్రే నమః స్తుతయే నమః గాత్రాయే నమః స్తుతయే నమః మనవే నమః స్వర్గద్వారాయ నమః ప్రజాద్వారాయ నమః మోక్షద్వారాయ నమః యతీశ్వరాయ నమః నాదరూపాయ నమః పరస్మై బ్రహ్మణే నమః బ్రహ్మణే నమః పురాతనాయ నమః బ్రహ్మపురాతనాయ నమః ఏకాయ నమః అనేకాయ నమః యమనాయ నమః శివాయ నమః జ్యోతిషే నమః అనుకూలాయ నమః జ్యోతిర్జ్యోతిషే నమః అనాథయే నమః సాత్వికాయ నమః రాజసాయ నమః తమసే నమః నమోహర్త్రే నమః నిరంబరాయ నమః నిరాకారాయ నమః గుణాకారాయ నమః గుణాశ్రయాయ నమః గుణవతాయ నమః మహత్కరాయ నమః మహదృశ్యేషే నమః మహద్ధనుషే నమః మహత్పాదాయ నమః మహర్మూర్తిషే నమః మహత్సనాయ నమః మహత్కర్ణాయ నమః మహన్నాసాయ నమః మహద్భానవే నమః మహత్తనవే నమః మహద్గణాయ నమః మహత్కాయ నమః మహత్కారాయ నమః మహత్సేవ్యాయ నమః మహల్లోకప్రదాయ నమః మహత్పుత్రవే నమః మహీశ్వరాయ నమః కృష్ణే నమః
విద్యాదాత్రే నమః గురవే నమః దేవాచార్యాయ నమః సత్యవాదినే నమః సత్యవాదినే నమః కళాధరాయ నమః సప్తపాతాళగామినే నమః ఓం శ్రీశాయ నమః దివ్యౌషాయ నమః కళాయ నమః శ్యామామృగాయ నమః కవీంద్రాయ నమః పురాణాయ నమః పురాణచించురాయ నమః చతురాయ నమః బ్రాహ్మణాయ నమః యోగినే నమః యోగిగమ్యాయ నమః వరాయ నమః అమరాయ నమః అనాదినిధనాయ నమః వ్యాసాయ నమః వైకుంఠాయ నమః యోగినీపతయే నమః అపరాజితాయ నమః పితారాతయే నమః సదానందాయ నమః ఈశిత్రే నమః గోపాలాయ నమః గోపతయే నమః యోగినే నమః కలయే నమః స్మారాయ నమః పరాత్పరాయ నమః మనోవేగాయ నమః సదా యోగినే నమః సంసార భయ నాశనాయ నమః పద్మదాత్రే నమః తత్వజ్ఞాయ నమః తత్వాయ నమః ప్రకాశకాయ నమః శుద్ధాయ నమః బుద్ధాయ నమః నిత్యముక్తాయ నమః భక్తాకరాయ నమః జగత్రధాయ నమః ప్రళయాయ నమః అభినవయాయ నమః మాయాతీతాయ నమః మాయాతీతాయ నమః మాయాశ్రయాయ నమః మాయాశ్రయాయ నమః గణేశాయ నమః మాయా నిర్మకరాయ నమః సుఖినే నమః సుఖినే నమః సుఖప్రదాయ నమః నాగాయ నమః మహేశ్వరాయ నమః సత్యసంధాయ నమః శరభాయ నమః కలిపావనాయ నమః వసాయ నమః వసజ్ఞాయ నమః హరే నమః మారాయ నమః రూపాయ నమః చక్షుషే నమః శ్రోత్రే నమః శవాయ నమః జ్ఞానాయ నమః గంధాయ నమః స్పర్శనాయ నమః స్పర్శాయ నమః ఓంకారాయ నమః గిరీశాయ నమః గిరిజాంతకాయ నమః దూర్వాసయే నమః కవయే నమః అంగీరసే నమః భగవే నమః వశిష్ఠాయ నమః శివనాయ నమః నారదాయ నమః సూరయే నమః హరాయ నమః విశ్వక్షేత్రాయ నమః విశ్వబీజాయ నమః విశ్వనేత్రాయ నమః విశ్వసాయ నమః ఏకాయ నమః బుద్ధ్యై నమః శివాయ నమః మంత్రాయ నమః మంత్రాయ నమః మంత్రత్రయే నమః సురాయ నమః రాజేంద్రాయ నమః భూపతయే నమః బుధాయ నమః పాలినే నమః సంసార సారథయే నమః నిత్యాయ నమః పూర్ణకామాయ నమః భక్తకామదుహే నమః తమాయ నమః రమాయ నమః కేశాయ నమః మాత్రే నమః పుత్రే నమః మాత్రే నమః భూతాయ నమః సహస్రమూర్తే నమః సహస్రవ్యాయ నమః సహస్రాక్షాయ నమః సహస్రపదే నమః రామజితే నమః రామదహనాయ నమః రామాయ నమః రాజ్యఫలప్రదాయ నమః అక్షోజ్ఞాయ నమః క్షితిభారహరాయ నమః బాలాయ నమః నఖదంష్టాయుధాయ నమః విష్ణుభక్తాయ నమః భక్తాభయప్రదాయ నమః సర్వజ్ఞే నమః సర్వదాయ నమః వంశుదే నమః అమూర్తిమతే నమః మహానిధయే నమః మహాభాగాయ నమః మహాభర్గాయ నమః మహాకారాయ నమః మహాయోగినే నమః మహాతపసే నమః మహాద్యుతయే నమః మహాకర్మణే నమః మహానాదాయ నమః మహామంత్రాయ నమః మహాబలాయ నమః మహాశ్రయాయ నమః మహోదారాయ నమః మహాదేవాత్మనాయ నమః విభవే నమః రుద్రకర్మణే నమః క్రూరకర్మణే నమః రత్ననాభాయ నమః కృతిగమ్యాయ నమః అంబోధి లంఘనాయ నమః సిద్ధాయ నమః సత్యకర్మణే నమః ప్రమోదాయ నమః చిదామిత్రాయ నమః జయాయ నమః సోమాయ నమః జయాయ నమః వాయువాహనాయ నమః దేవాయ నమః ఆత్రే నమః సహస్రాంశమే నమః బృందాయ నమః దక్షిణాయ నమః సిద్ధిదాయ నమః సిద్ధార్థాయ నమః సిద్ధాయ నమః సంకల్పాయ నమః సిద్ధహేతుకాయ నమః సప్తపాతాళ చరణాయ నమః సప్తర్షిగణ వందితాయ నమః సప్తలంఘాయ నమః వీరాయ నమః సప్తద్వీపోరు మండలాయ నమః సప్తరాజ్యాంగ సుఖదాయ నమః సప్తలోకైక మకుటాయ నమః సప్తహోత్రే నమః సర్వాశ్రయాయ నమః త్వాం సప్తఛందాయ నమః సప్తజనాశ్రయాయ నమః మేధదాయ నమః కీర్తిదాయ నమః శోకహారిణే నమః దౌర్భాగ్యనాశనాయ నమః సర్వవ్యసకరాయ నమః గర్భదోషజ్ఞే నమః పుత్రపౌత్రదాయ నమః ప్రతివాదిముఖస్తంభనాయ నమః దుష్టచిత్రప్రసాదాయ నమః దుష్టజ్ఞే నమః బంధమోక్షదాయ నమః నవద్వారపురాధారాయ నమః నవద్వారనికేతనాయ నమః నారాయణ నరాస్తుత్యాయ నమః నవనాథమహేశ్వరాయ నమః మేఘలనే నమః కవచినే నమః ఖడ్గినే నమః భాజిష్టమే నమః విష్ణు సారథయే నమః బహుయోజన విస్తీర్ణ పుచ్ఛాయ నమః పుచ్ఛహార సుతాయ నమః పుష్టహంత్రే నమః యంత్రే నమః నిశాచగ్రహ సనాతనాయ నమః బాలగ్రహ వినాశనే నమః ధర్మనేత్రే నమః కృపాపారాయ నమః కృత్యాయ నమః వేగాయ నమః పుత్రనేత్రాయ నమః శతకృతమే నమః శతమన్యుస్తుతాయ నమః స్తుత్యాయ నమః స్తుతయే నమః స్తోత్రే నమః మహాపరాయ నమః సమగ్రగురువే నమః యత్రాయ నమః రక్షో వినాశాయ నమః రక్షోగ్నిదాయ నమః మహేశాయ నమః శ్రీధరాయ నమః భక్తవత్సలాయ నమః మేఘనాదాయ నమః మేఘరూపాయ నమః
మేఘవృష్టి నివారకాయ నమః మేఘజీవన హేతవే నమః మేఘశ్యామలాయ నమః పరాత్మనే నమః పరాత్మకాయ నమః సమీరతనయాయ నమః ఛాత్రే నమః తత్వవిద్యా విశారదాయ నమః అమోఘాయ నమః అమోఘవృష్టయే నమః అభీష్టదాయ నమః అనిష్టినేషణాయ నమః అర్థాయ నమః అనర్థాపహారిణే నమః సమర్థాయ నమః రామసేవకాయ నమః అర్దినే నమః ధన్యాయ నమః అసురారాతగే నమః పుండరీకాక్షాయ నమః ఆత్మభవే నమః సంకర్షణాయ నమః విశ్వధ్యాత్మనే నమః విద్యారాజగే నమః సురేశ్వరాయ నమః ఆచారాయ నమః విద్యాయ నమః సేవకృతే నమః రామసారథయే నమః ఆనందాయ నమః పరమానందాయ నమః మత్స్యాయ నమః కూర్మాయ నమః నిధయే నమః శయాయ నమః వరాహాయ నమః నారసింహాయ నమః వామనాయ నమః యమదగ్నిజాయ నమః రామాయ నమః కృష్ణాయ నమః శివాయ నమః బుద్ధాయ నమః యోగినే నమః రామాశ్రయాయ నమః హరయే నమః నందినే నమః భృంగినే నమః చండినే నమః గణేశాయ నమః గణసేవితాయ నమః కర్మాధ్యక్షాయ నమః సురారామాయ నమః విశ్రామాయ నమః జగదీపతయే నమః జగన్నాథాయ నమః కపీశాయ నమః సర్వాసాయ నమః సదాశ్రయాయ నమః సుగ్రీవాదిస్తుతాయ నమః కాంతాయ నమః సర్వకర్మణే నమః మంగమాయ నమః నఖధారిత రక్షసే నమః నఖ యుద్ధ విశారదాయ నమః కుశలాయ నమః సుమనాయ నమః శేషాయ నమః వాసుకయే నమః అక్షకాయ నమః స్వర్ణవర్ణాయ నమః మరాఠ్యాయ నమః గురుచిత్రే నమః నాఘాయ నమః ఐవల్యదీపాయ నమః ఐవల్యాయ నమః గరుడాయ నమః వందనాయ నమః రమే నమః పర్వతభేదనాయ నమః వజ్రాంగాయ నమః వజ్రవక్త్రాయ నమః భక్త వజ్ర నివరాగాయ నమః నఖాయుధాయ నమః మణిగ్రీవాయ నమః రామాలినే నమః భాస్కరాయ నమః ప్రౌఢపతయే నమః భువనాయ నమః భక్తి తత్పరాయ నమః శరణాయ నమః జీవనాయ నమః పుత్రే నమః నారాచేష్టాయ నమః చంచాలాయ నమః సుస్థాయ నమః దుఃఖ శనాతనాయ నమః పవనాత్మజాయ నమః పవనాయ నమః రావణాయ నమః కాంతాయ నమః భక్తాంగాయ నమః సమనాయ నమః బలాయ నమః మేఘనాథపరే నమః అక్షరాయ నమః అక్షరాయ నమః వినీతాత్మనే నమః వానరేసాయ నమః పూర్ణాంగతయే నమః శ్రీకంఠాయ నమః శ్రీకంఠాయ నమః సహాయ నమః సహాయనాయ నమః పూరాయ నమః రమే నమః భర్గాయ నమః దేవ సంహృతి నాశనాయ నమః ఆధ్యాత్మ విద్యా సారదయే నమః ఆధ్యాత్మ కుశలాయ నమః సుహృదయే నమః కల్మషాయ నమః సత్యహేతమే నమః సత్యదాయ నమః సత్యగోచరాయ నమః సత్యగర్భాయ నమః సత్యరూపాయ నమః సత్యాయ నమః సత్యపరాక్రమాయ నమః అంజనా ప్రాణలింగాయ నమః వాయువంశోద్భవాయ నమః సోమయే నమః అగ్రరూపాయ నమః రుద్రరూపాయ నమః స్వరూపాయ నమః చిత్రరూప ధృషే నమః మైనాక వందితాయ నమః సూక్ష్మదర్శనాయ నమః విజయాయ నమః విజయాయ నమః క్రాంతాగ్ని మండలాయ నమః రుద్రాయ నమః వరకరీకృత విక్రమాయ నమః కంపుకంఠాయ నమః ప్రసన్నాత్మనే నమః తస్మాయ నమః నూతనాయ నమః లంబోష్టాయ నమః కుండలినీ నమః చక్రిణీ నమః చిత్రమాలినీ నమః యోగ విదాంబరాయ నమః తపశ్చిత్రే నమః తమయే నమః ఆనంద విగ్రహాయ నమః అల్పనాశనాయ నమః ఆల్గుణీ సునవే నమః పవిత్రాయ నమః యోగాత్మనే నమః యోగతత్పరాయ నమః యోగ విదే నమః యోగగత్రే నమః యోగ యోనయే నమః దిగంబరాయ నమః మూఖల ముసలాయ నమః సిద్ధస్తుతాయ నమః పరమేశ్వరాయ నమః శ్లిష్టజంభూతాయ నమః శ్లిష్ట జానవే నమః శ్లిష్ట పాణయే నమః శిఖాధరాయ నమః సుశర్మణే నమః అమిత ధర్మాయ నమః నారాయణ పరాయణాయ నమః విష్ణవే నమః ప్రవిష్ణవే నమః జ్యోతిష్ణవే నమః గ్రహిష్ణవే నమః స్నానవే నమః హరయే నమః రుద్రానుకృత్రే నమః వృక్ష సంపానాయ నమః భూమికంపనాయ నమః గుణప్రభాయ నమః రుద్రాత్మనే నమః వీతరాగాయ నమః ప్రియాయ నమః నాగకన్యా భయధ్వంసినే నమః పూర్ణాయ నమః కపాలభృనే నమః అనుకూలాయ నమః అక్షయాయ నమః అపాయ నమః అనపాయ నమః వేదపారాయ నమః అక్షరాయ నమః పురుషాయ నమః లోకనాథాయ నమః ప్రియక్షాయ నమః ప్రభవే నమః పురుషాయ నమః అష్టాంగ యోగ పరభువే నమః సత్యధర్మాయ నమః పురుషాయ నమః స్థాన నిలయాయ నమః ప్రేత విద్యా వనక్షమాయ నమః పంచరాక్షసాయ నమః పంచమాతృకాయ నమః అంజనాయ నమః భయాయ నమః యోగిని వృంద్య వంద్యాయ నమః పుత్రఘ్నే నమః అనంత విక్రమాయ నమః బ్రహ్మచారిణీ నమః ఇంద్రియాయ నమః ధృతవంద్యాయ నమః వశాత్మకాయ నమః అప్రపంచాయ నమః సదాచారాయ నమః శూరసేనయే నమః
విదారణే నమః బుద్ధాయ నమః ప్రమోదాయ నమః ఆనందాయ నమః సప్తరిక్వాయ నమః వరాయ నమః నవద్వారపురాధారాయ నమః ప్రత్యక్రాయ నమః సామగాయాయ నమః శంకర్మధాత్రే నమః సర్లోకభయంకృతే నమః మానదాయ నమః మాదాయ నమః సర్వవశకరాయ నమః శక్తయే నమః అనంతాయ నమః అనంతమంగళాయ నమః అష్టమూర్తిధరాయ నమః నేత్రే నమః విరూపాయ నమః సురసుంద్యాయ నమః కేతమే నమః మహాకేతమే నమః సత్యకేతమే నమః మహారథాయ నమః నందీప్రియాయ నమః స్వతంత్రాయ నమః మేఖలనే నమః డమరుప్రియాయ నమః లోహితాంగాయ నమః సమిధే నమః ముక్తయే నమః షట్కృతమే నమః ఈశ్వరాయ నమః ఈశ్వరాయ నమః ఫలభుజే నమః ఫలహస్తాయ నమః సర్వకర్మ ఫలప్రదాయ నమః ధర్మాధ్యక్షాయ నమః ధర్మపాలాయ నమః ధర్మాయ నమః ధర్మప్రదాయ నమః అధర్మాయ నమః పంచవింశతి తత్వజ్ఞానాయ నమః తారకాయ నమః బ్రహ్మతత్పరాయ నమః శ్రీమార్గమతయే నమః భీమాయ నమః సర్వదుష్ట బలహాయ నమః ఊర్జస్వామినే నమః బలస్వామినే నమః శూలినే నమః మాలినే నమః విశాకరాయ నమః రక్తాంబరధరాయ నమః రక్తాయ నమః రక్తమాల్య విభూషణాయ నమః వనమాలినే నమః శుభాంగాయ నమః శ్వేతాయ నమః శ్వేతాంబరాయ నమః యునే నమః అజయాయ నమః అజేయాయ నమః సహస్రవదనాయ నమః కవయే నమః సత్యోజాతాయ నమః కామకతయే నమః ఓం జ్ఞానమూర్తయే నమః ఓం కిశత్కరాయ నమః శంభవే నమః ఓం సౌభాయ నమః ఓం విష్ణుమక్తాయ నమః ఓం ప్రమంగాయ నమః ఓం శ్రీమదే నమః ఓం అంగదప్రియాయ నమః ఓం శృతివీరాయ నమః ఓం సురేషాయ నమః ఓం సంసారభయనాశనాయ నమః ఓం ఉత్తమాయ నమః ఓం శ్రీపరివారాయ నమః ఓం శ్రీభూమే నమః ఓం ఉగ్రాయ నమః ఓం కామదుహే నమః ఓం సదాగతయే నమః ఓం నాదరీశ్వరిణే నమః ఓం రామపాదాయ నమః ఓం నీలవర్ణాయ నమః ఓం నీలవర్ణప్రియాయ నమః ఓం సుహృదే నమః ఓం రామదూతాయ నమః ఓం లోకబంధవే నమః ఓం అంతరాత్మనే నమః ఓం మనోరమాయ నమః ఓం శ్రీరామధ్యానకృతే నమః ఓం వీరాయ నమః ఓం సదా కిం పురుషస్తుత్యాయ నమః ఓం రామకార్యతరంగాయ నమః ఓం సుత్తయే నమః ఓం కత్యే నమః ఓం అనామయాయ నమః ఓం పుణ్యశ్లోకాయ నమః ఓం పరానందాయ నమః ఓం పరేశప్రియసారథయే నమః ఓం లోకస్వామినే నమః ఓం ముక్తిదాత్రే నమః ఓం సర్వకారణ్యకారకాయ నమః ఓం మహాబలాయ నమః ఓం మహావీరాయ నమః ఓం పారావారకతయే నమః ఓం గురవే నమః ఓం తారకాయ నమః ఓం భగవతే నమః ఓం త్రాత్రే నమః ఓం స్వస్తి దాత్రే నమః ఓం సమङ्गलाय नमः ओं समस्त लोक साक्षिणे नमः ओं समस्त सुर वंदिताय नमः ओं श्री सीता समेत श्री रामपाद सेवाधरंधराय नमः। చక్కనైనటువంటి సహస్రనామాన్ని మనమంతా కూడా అర్చన చేసుకున్నాం. మరి ఈరోజు విశేషమైనటువంటి హనుమత్ జయంతి ఉత్సవ సందర్భంగా స్వామివారికి సహస్రనామార్చన మనం జరుపుకున్నాం. అలాగే శనివారం నాడు మరి హనుమంతుని అర్చించటానికి గల కారణం, మనమంతా కూడా శనివారం అనగానే ఆంజనేయ స్వామి వారి సన్నిధికి పరిగెత్తుతాం. మంగళవారం అనేటువంటిది మనకి సర్వదోషాలు కూడా భూమి మీద ఉన్నప్పుడు ఆ దోష నివృత్తి కోసం వెళ్తాం. శనివారం నాడు హనుమంతుని దర్శనం చేయడానికి గల కారణం ఏమిటంటే, హనుమంతుడు సప్త చిరంజీవుల్లో ఒకడు. హనుమంతుడు ప్రతిరోజు కూడా ఆ యొక్క సేతువుకి ప్రదక్షిణం చేస్తూ ఉంటాడు. ఒకరోజు అలా ప్రదక్షిణం చేసేప్పుడు అందరినీ పట్టి పీడించేటువంటి శనిదేవుడు ఈ హనుమంతుని కూడా పట్టుకుందామని అనుకున్నాడు. ఆ ధ్యానం చేసుకునేప్పుడు ఎప్పుడైతే శని అక్కడికి వచ్చాడో గమనించినటువంటి హనుమంతుడు తోకతో ఆ శనిని పట్టుకొని నేల మీద ఈడ్చుకుంటూ నీళ్లల్లో లాక్కుంటూ మొత్తం కూడా సమస్త భూమండలం అంతా ప్రదక్షిణం చేశాట. చేసిన తర్వాత ఆ శని వేడుకున్నాట, నన్ను వదిలిపెట్టవయ్యా బాబు, నేను అందరినీ పట్టుకుంటాను, నువ్వు నన్ను పట్టుకొని వదలటం లేదు అంటే వెంటనే వదిలిపెట్టి, ఎవరైతే శనివారం నాడు నన్ను పూజ చేస్తారో, ఎవరైతే నా దగ్గరకు వచ్చి నన్ను శరణు వేరుతారో వాళ్ళ జాతకంలో శని దోషం ఉన్నా కూడా నీవు వాళ్ళని బాధించవలదు అని చెప్పి ఆ శనివారం నాడు హనుమంతుడు స్వామివారి అర్చనను అందుకోవటం గల కారణం. ఇప్పుడు స్వామివారికి ఇంత చక్కని కార్యక్రమం తర్వాత విశేష నివేదన కార్యక్రమం జరుగుతోంది.
ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారుజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఇంతటి గొప్పదైనటువంటి భాగ్యాన్ని మనకు అందించినటువంటి ఆంజనేయ స్వామి వారికి మనస వాచ కర్మణ ప్రణామాలు అర్పించుకుంటూ, అయితే మనమంతా కూడా మానవులం, స్వామివారికి బాగా పూజ చేశామనుకుంటూ ఎక్కడో అక్కడ చిన్న చిన్నమైనటువంటి లోపాలు జరుగుతాయి. కాబట్టి ఆ లోపాలన్నింటినీ కూడా నీవు సహించి మాకు పరిపూర్ణమైనటువంటి పూజా అనుగ్రహాన్ని నువ్వు ఇవ్వవలసింది అని మనం క్షమామంత్రాన్ని మనం అంతా కూడా ఇప్పుడు చదువుతున్నాం. అధ క్షమామంత్ర నారాయణ నమస్తేస్తు కరుణాత్మన్ దయానిధే పాహి మాం కృపయా దేవ భక్తం తే భక్తవత్సల మమ కర్మవశాత్ జాతః నానాయోనిషు మూఢధీః కర్మక్షయాదహం ప్రాప్తః తవ పాదాబ్జపత్తనం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన. పరం ప్రవక్ష్యామి ఆచార్యస్య మహాత్మనః వైఖానసస్య దేవర్షే స్తోత్రపాఠమిదం పరం యః పఠేత్ శృణుయాత్ నిత్యం భక్తి శ్రద్ధా సమన్వితః యః లోకే సుఖం భుక్త్వా స యాతి పరమాం గతిం. దేవరాజదయా పాత్రం దేవజ్ఞానిగుణార్ణవం భృగ్వాదిమునిర్మాణ్యం వందే శ్రీవిఘ్నమునిం. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఘ్నమునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. వందే విఘ్న సంసాక్షాత్ ధాతృమూర్తిరుణిం పరం భృగ్వాదిమునిర్మాణ్యం స్తోత్రరత్న ప్రవర్తకం. నారాయణ పితా యస్య మాతా చాపి హరిప్రియా భృగ్వాదిమునయః శిష్యా తస్మై శ్రీ విఘ్నసే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ విఘ్నసే నమః.
स्मृतिर्देवोर्णम् शास्त्रकल्लोलसङ्कुलम् विष्णुभक्त्युदकम् शब्दम् वन्दे श्रीविखनोर्णवम् श्रवणे शुक्लपूर्णिमा सोमवासरे सिंहलग्नेन संयुक्ते भजे नैमिषमागतम् नारायणस्य यस्यात्मा विखनायति वर्तते वेदाङ्गदत्तज्ञम् तम् वन्दे विखनोमनिम् पद्मनाभवनजातम् विष्णुपूजाविशारदम् कुशासने समासेनमूर्ध्वपुण्डविराजितम् किरीटहाराभरणकुण्डलाङ्गदभूषितम् शिखायज्ञोपवीताभ्याम् त्रिदण्डेन विराजितम् वरदाभयहस्ताढ्यम् शङ्खचक्रधरम् पद्मन्दक्षिणे हस्ते धारिणम् पीतवाससम् कमण्डलुकटैर्युक्तम् ब्रह्मर्षिगणसेवितम् तुलसी पद्ममालाभिस्तमसा सुशोभितम् विश्वक्सेनम् प्रियतनम् विभवम् शान्तमानस पारमात्मिकमन्त्रज्ञम् विघ्नमणिमाश्रये परमम् पदकम् सदा पश्यन्ति सूरयः दिवेव चक्षुरादय तद्विप्रासा विपर्ण्यभोजारुभागिम् सत्समिन्धते विष्णोर्यत्परमम् पदम् मङ्गलम् कौसलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् श्रीकृष्णाय दशम्या मन्दवासरे पूर्वाभाद्रप्रसूताय मङ्गलम् श्रीहनुमते विश्वामित्रान्तरङ्गाय मिथिलानगरीपते भाग्यानां परिपूताय भव्यमङ्गल श्रियक्रान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् चोराय शेषपर्यङ्कशायिने वैखानसमनिश्रेष्ठपूजितायास्तु मङ्गलम् साधनपरैर्मदाचार्यपुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सकृतास्तु मङ्गलम् गगनसञ्चारितं पवनतनयं नमो मारुतिं रामदूतं नमामि नमो रामदासं नमो भक्तपालं नमो ईश्वरांशं नमो लोकवीरम् नमो भक्तचिन्तामणिं गदापाणिं नमो